శబరిమల. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మకరజ్యోతి. జ్యోతి స్వరూపుడిగా శబరికొండపైన అవతరించిన అయ్యప్పస్వామి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మకరజ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. మకర సంక్రాంతి రోజున శబరిగిరిల్లో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించే ఈ మకరజ్యోతిని దర్శనం చేసుకోవడానికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు శబరిమలకు వస్తారు. మరి శబరిగిరుల్లో ప్రతి సంవత్సరం కనిపించే మకరజ్యోతి వెనుకున్న మర్మం ఏమిటి? ఎప్పుడో కృతయుగం నాటి మహిష్కి 10వ శతాబ్దం నాటి అయ్యప్పకు సంబంధం ఏమిటి? అసలు ఈ కీకారణ్యంలో అయ్యప్పస్వామి ఎలా వెలిశాడు? అయ్యప్పస్వామి శాస్త ఒక్కరేనా? శబరిమలకు ఆడవారిని ఎందుకు రానియ్యరు? అయ్యప్పస్వామి ఆజన్మ బ్రహ్మచారి అయితే మరి ఆయనను పూర్ణపుష్కల సమేతుడిగా ఎందుకు పూజిస్తారు? అయ్యప్పస్వామికి వావర్కు ఉన్న సంబంధం ఏమిటి? ఇలా అయ్యప్పస్వామి గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలను నేనిప్పుడు చెప్పబోతున్నాను. అయ్యప్పస్వామి గురించి తెలుసుకోవడానికి ముందు శాస్త ఆవిర్భావం గురించి తెలుసుకోవాలి. అప్పుడే అయ్యప్పస్వామికి శాస్తకి ఉన్న సంబంధం ఏమిటనేది అర్థమవుతుంది. ఒకానొక సమయంలో కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో, స్వామి, భూమి మీద అసురుల అకృత్యాల వల్ల అధర్మం నానాటికి పెరిగిపోతుంది కదా అని అంటుంది. పార్వతీదేవి మాటలు విన్న పరమశివుడు, దేవి, ఎప్పుడైతే ఈ భూమి మీద ధర్మం నశించి అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను శాస్తగా ఉద్భవిస్తాను అని చెబుతాడు. ఆ సమయంలోనే శాస్త ఆవిర్భావానికి బీజం పడింది. ఇది జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత త్రిమూర్తుల అంశతో అత్రి మహర్షి అనసూయ దంపతులకు దత్తాత్రేయుడు జన్మించగా త్రిమాతల అంశతో జన్మించిన లీలావతి గాలవ మహర్షి దగ్గర పెరుగుతుంది. లీలావతి మహాసౌందర్యరాశి. ఆమె ముని ఆశ్రమంలో పెరిగినా సరే ఆమె తన అందం పట్ల ఎంతో ఆసక్తితో ఉండేది. ఇదే సమయంలో దత్తాత్రేయుడు ఆ మహర్షి దగ్గరకు శిష్యరీకం చేయడానికి వస్తాడు. తన తండ్రి దగ్గరకు శిష్యుడిగా వచ్చిన దత్తాత్రేయుడిని చూసి మనసు పడిన లీలావతి దత్తుడుపైన ఉన్న మోహంతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నన్ను వివాహం చేసుకోమ్మని వెంటపడుతుంది. దత్తాత్రేయుడికి వివాహం పట్ల ఆసక్తి లేకపోయినా సరే అందరూ నచ్చచెప్పడంతో చివరికి లీలావతిని వివాహం చేసుకుంటాడు. అలా లీలావతితో అనేక సంవత్సరాల పాటు దాంపత్య జీవితాన్ని అనుభవించిన దత్తాత్రేయుడికి దాంపత్య జీవితం పట్ల విరక్తి కలిగి లీలావతి దగ్గరకు వెళ్ళి, దేవి, నాకు ఈ ఇహపర సుఖాలు పట్ల విసుగు పుట్టింది. ఇక నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను అని చెబుతాడు. దత్తాత్రేయుడు మాటలు విని ఎంతో కలత చెందిన లీలావతి, స్వామి, ఇంత చిన్న వయసులో దాంపత్య జీవితాన్ని మధ్యలో వదిలేసి సన్యాసం స్వీకరించటం ఏమిటి? నాకు ఇంకా శారీరక సుఖాలు పట్ల ఆసక్తి చావలేదు. నాకు మీతో ఇంకా దాంపత్య సుఖం అనుభవించాలని ఉంది అని అంటుంది. దాంతో దత్తాత్రేయుడు లీలావతికి ఎన్నో రకాలుగా చెప్పి చూస్తాడు. దత్తుడు ఎంత చెప్పినా సరే ఆయన మాటలు పెడచెవిన పెట్టిన లీలావతి, నేను మీ పట్టమనిషిని, నా అనుమతి లేనిదే మీరు సన్యాసం స్వీకరించడానికి వీలులేదు, నాకు నీ నుండి సుఖం కావాలి అంటూ వాదిస్తుంది. దత్తాత్రేయుడు ఎంత చెప్పినా సరే వినిపించుకోకుండా లీలావతి పదే పదే నేను మీ పట్టమనిషిని అని వాదిస్తుండటంతో ఆమె మీద ఆగ్రహించిన దత్తుడు, ఇందాకడ నుండి నేను మీ పట్టమనిషిని అని అంటున్నావు కదా, నీవు ఒక మహిషాసునివై రాక్షస వంశంలో జన్మించు అంటూ ఆమెను శపిస్తాడు. దాంతో ఆగ్రహించిన లీలావతి, సరే, అదే జన్మలో మీరు కూడా మహిషిగా జన్మించి కామవాంఛతో నన్ను వెదుక్కుంటూ నాకోసం వస్తారని దత్తాత్రేయుడిని శపిస్తుంది. దత్తాత్రేయుడికి శాపం కారణంగా లీలావతి మరుజన్మలో కరంబుడు అనే రాక్షసుడికి పుత్రికగా జన్మిస్తుంది. ఈ కరంబుడికి రంబాసురుడు అనే సోదరుడు ఉంటాడు. ఎంతో బలపరాక్రములైన ఈ ఇద్దరు సోదరులు తమకు ఈ ముల్లోకాలను జయించగలిగే అత్యంత శక్తివంతుడైన పుత్రుడు కావాలని బ్రహ్మ గురించి తపస్సు చేయడం మొదలు పెడతారు. కరంబుడు పంచనదం అనే గడ్డ కట్టించే చల్లని నీటితో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్లి తన శరీరమంతా నీటిలో ఉంచి కేవలం శిరస్సు మాత్రమే బయటకు ఉంచి ఘోర తపస్సు చేస్తుంటాడు. మరోవైపు రంబాసురుడు భగభగా మండే పంచాగ్నుల మధ్య ప్రచండ వేడిని తట్టుకుంటూ తపస్సు చేస్తూ ఉంటాడు. వీరిద్దరూ చేస్తున్న ఘోర తపస్సు చూసి ఎంతో భయపడిన ఇంద్రుడు ఎలాగైనా వీరి తపస్సు భగ్నం చెయ్యాలని భావించి ఒక పెద్ద మొసలి రూపంలో కరంబుడు తపస్సు చేస్తున్న మంచినీటి సరస్సులోకి ప్రవేశించి కరంబుడిని సంహరిస్తాడు. తన సోదరుడిని ఇంద్రుడు చంపేశాడని తెలుసుకున్న రంబాసురుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యి ఎంత తపస్సు చేసినా సరే బ్రహ్మ ప్రత్యక్షమవ్వకపోవడంతో విరక్తి చెంది తన ఎదురుగా భగభగా మండుతున్న అగ్ని ఎదుట కత్తితో తన శిరస్సుని ఖండించుకోబోతాడు. రంబాసురుడు తపస్సుకు ప్రసన్నుడైన అగ్నిదేవుడు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యి, ఓ రంబాసురా, నేను నీకు ఒక వరాన్ని అనుగ్రహిస్తున్నాను. నీవు నీ రాజ్యానికి వెళ్లే సమయంలో నీవు ఎవరినైతే చూసి మోహిస్తావో వారివల్ల నీకు త్రిలోకాలను జయించగలిగే పుత్రుడు జన్మిస్తాడు అని
వరమిస్తాడు. అగ్నిదేవుడు తన కోరికను మన్నించి తను అడిగిన వరాన్ని ప్రసాదించటంతో ఎంతో సంతోషించిన రంభాసురుడు ఆనందంతో తన రాజ్యానికి పయనమవుతాడు. రంభాసురుడికి మార్గమధ్యంలో ఒక అందమైన ఉద్యానవనం కనిపించటంతో అక్కడ కాసేపు సేదదీరుదామని భావించి అక్కడ ఆగుతాడు. అదే సమయంలో కొంతమంది యక్షులు వారి భార్యలతో కలిసి ఆ ఉద్యానవనంలో ఆనందంగా గడుపుతూ ఉంటారు. వీరిలో ఒక యక్షిని తన ప్రియుడిని ఆటపట్టించాలని భావించి ఒక అందమైన మహిషి రూపంలోకి మారి అక్కడ విహరిస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న రంభాసురుడు ఎంతో అందంగా ఉన్న ఆ యక్షిణిని చూసి మోహించి ఆమెతో సంభోగిస్తాడు. వచ్చింది తన ప్రియుడే అని అనుకుని మహిషి రూపంలో ఉన్న ఆ యక్షిణి కూడా అడ్డు చెప్పకుండా అతడితో శృంగారంలో పాల్గొంటుంది. రంభాసురుడి వల్ల ఆ యక్షిణి గర్భం దాలుస్తుంది. ఇదే సమయంలో తనతో ఉన్నది తన ప్రియుడు కాదని రంభాసురుడిని గ్రహించిన ఆ యక్షిణి తాను తెలియకుండా చేసిన తప్పు వల్ల తనకు గర్భం రాబోతుందని తెలుసుకుని రంభాసురుడినే తన భర్తగా భావించి అతడితో వెళ్ళిపోతుంది. తన ప్రియురాలు రంభాసురుడితో వెళ్ళిపోవడంతో ఎంతో బాధపడిన ఆ యక్షుడు ఆ యక్షిని దగ్గరకు వెళ్లి తెలిసి తెలియక చేసిన తప్పుకు నీవు బాధ్యురాలువుగా కావని తనతో వచ్చేయమని ఆమెతో చెబుతాడు. దాంతో ఆ యక్షిని నేను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు జరిగిపోయిందని, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు రంభాసురుడే తండ్రి కాబట్టి అతడినే నేను భర్తగా భావిస్తున్నానని ఇక నన్ను మరిచిపొమ్మని చెబుతుంది. దాంతో ఆ యక్షుడు తన ప్రియురాలిని తన నుండి వేరుచేసిన రంభాసురుడిపైన కోపం పెంచుకుని అతడిని చంపడానికి సరైన సమయం కోసం చూస్తూ ఉంటాడు. ఒకరోజు రంభాసురుడిని చంపడానికి మాటు వేసిన ఆ యక్షుడు అతడిని చంపేస్తాడు. తన భర్త అకాల మరణం చెందడంతో ఎంతో దుఃఖించిన ఆ యక్షిని తన భర్త ఇక లేడన్న బాధను తట్టుకోలేక నిండు గర్భంతో రంభాసురుడి చితిపైకి దూకేస్తుంది. ఆ యక్షిని చితిపైకి అలా దూకగానే ఆమెకు అక్కడే ప్రసవమయ్యి ఆ అగ్నిలో నుండి ఒక బాలుడు బయటకు వస్తాడు. అతడే మహిషాసురుడు. పుట్టగానే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మహిషాసురుడిని తన అక్క అయిన మహిషి పెంచి పెద్ద చేస్తుంది. మహిషాసురుడు ఇద్దరూ తమ తండ్రుల మరణానికి కారణమైన దేవతల మీద చిన్నతనం నుండి పగతో రగిలిపోతూ ఉంటారు. మహిషి ఆలనాపాలనలో పెరిగి పెద్దవాడైన మహిషాసురుడు త్రిలోకాధిపత్యం సాధించాలని బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. మహిషాసురుడి తపస్సుకి ప్రసన్నుడైన బ్రహ్మ అతడి ఎదుట ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకొమ్మని అడగగా తనకు ఒక్క అల్పురాలైన స్త్రీ చేతిలో తప్ప ఈ భూమి మీద మరే జీవితోనూ మరణం లేకుండా వరం ప్రసాదించమని అడుగుతాడు. మహిషాసురుడి కోరికను మన్నించిన బ్రహ్మ ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో లోకకంటకుడిగా మారిన మహిషాసురుడు యజ్ఞ యాగాదులను ధ్వంసం చేస్తూ దేవతలను హింసిస్తూ ముల్లోకాలను పట్టిపీడిస్తూ ఉంటాడు. దాంతో ఎంతో భయపడిన దేవతలు త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి మహిషాసురుడి బారి నుండి తమను రక్షించాలని ప్రార్థించగా వారి ప్రార్థనను మన్నించిన త్రిమూర్తులు వారి ముగ్గురి శక్తులను ఏకం చేసి ఒక స్త్రీ శక్తిని సృష్టిస్తారు. అలా త్రిమూర్తుల శక్తులతో ఉద్భవించిన ఆదిపరాశక్తే దుర్గామాత. అపరకాల రుద్రునిలా ఉన్న దుర్గమ్మకు దేవతలందరూ తమ తమ ఆయుధాలను ఇవ్వగా మహిషాసురుడిని సంహరించటానికి యుద్ధరంగంలోకి దూకి అతడితో 10 రోజులపాటు భీకరంగా యుద్ధం చేసి 10వ రోజున మహిషాసురుడిని వధిస్తుంది. దుర్గమ్మ మహిషాసురుడిని సంహరించిన రోజునే చెడుపై మంచి గెలిచిన రోజుగా విజయదశమిగా జరుపుకుంటాం. తన తమ్ముడు కూడా దేవతల చేతిలో మరణించటంతో వారిమీద పగతో రగిలిపోయిన మహిషి ఎలాగైనా సరే ఈ దేవతల మీద పగ తీర్చుకోవాలనే కసితో బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తుంది. మహిషి చేస్తున్న తపస్సుకు భయంతో లోకాలు కంపించిపోతాయి. చివరకు మహిషి తపస్సుకు ప్రసన్నుడైన బ్రహ్మ ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకొమ్మని అడగగా తన తమ్ముడిలాగా తేలికైన వరం కోరుకోకుండా చాలా తెలివిగా 3 షరతులతో ఒక వరాన్ని కోరుతుంది. అదేంటంటే తాను అనుకున్నప్పుడల్లా తన రోమ కూపాల నుండి వేలాదిగా రాక్షస సైన్యం ఉద్భవించాలని, తన మరణం కేవలం తాను భూమి మీదకు వచ్చినప్పుడే సంభవించాలని, అది కూడా హరిహరులకు జన్మించిన పుత్రుడు చేతిలోనే తన మరణం ఉండాలని కోరుకుంటుంది. మహిషి విచిత్రమైన కోరికను విని చిరునవ్వు నవ్విన బ్రహ్మ ఆమెకు ఆ కోరికను అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ఇచ్చిన వరంతో రెచ్చిపోయిన మహిషి శివకేశవులకు పుత్రుడు జన్మించటం అసాధ్యమని, ఇక తనకు మరణమే లేదని వికటాట్టహాసం చేస్తూ దేవలోకంపైన దండెత్తి స్వర్గాన్ని తన ఆధీనంలోనికి తీసుకుని ఇంద్రుడి సింహాసనాన్ని అధిష్ఠిస్తుంది. దిక్పాలకులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని సూర్యచంద్రుల గమనాన్ని శాసిస్తుంది. రోజురోజుకి మహిష్ చేసే అకృత్యాలు పెరిగిపోతుండటంతో వాటిని తట్టుకోలేని దేవతలు తమను రక్షించమని కైలాసానికి వెళ్లి శివుడిని ప్రాధేయపడతారు. దేవతల మొరను ఆలకించిన పరమేశ్వరుడు త్వరలోనే మహిషి అంతం జరుగుతుందని, భయపడవద్దని వారికి ధైర్యం చెప్పి పంపిస్తాడు. అలా కాలం గడుస్తూ ఉండగా క్షీరసాగర మథనం సమయంలో దేవదానవుల మధ్య తగువుని తీర్చి
దానవులను మాయచేసి అమృతాన్ని దేవతలకు అందించడానికి విష్ణుమూర్తి మోహినీ రూపాన్ని దాల్చుతాడు. క్షీరసాగర మదనం జరిగిన మరుసటి రోజు నారదుడు కైలాసానికి వెళ్లి శివపార్వతుల దగ్గర, అబ్బా, ఏమా మోహినీ అందం! ఆమెను చూడగానే బ్రహ్మచారి అయిన నాకే రిమ్మ తెగులు వచ్చిందంటే నమ్మండి అంటూ మోహిని అందచందాలను పొగుడుతూ ఉంటాడు. నారదుడి మాటలకు మధ్యలో అడ్డు తగిలిన పరమేశ్వరుడు, నారదా, మోహిని ఎంత అందగత్తె అయినా కావచ్చు, కాని ఈ విశ్వంలోనే నా పార్వతికి మించిన అందం మరొకటి లేదు. కాని నువ్వు అంతగా ఆమె అందచందాల గురించి చెబుతున్నావు కాబట్టి పద, మాకు కూడా అంతటి అందాన్ని చూపించు అని పార్వతితో కలిసి తమ ప్రమదగణాలను వెంటపెట్టుకుని నారదుడితో పాటు వైకుంఠానికి వెళతాడు. విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లిన పరమేశ్వరుడు, క్షీరసాగర మదనం సమయంలో నీవు మోహినీ అవతారం ఎత్తావంట కదా, ఏది, నాకు ఒకసారి ఆ మోహినీ స్వరూపాన్ని చూపించు అని అడుగుతాడు. శివుడు మాటలకు చిరునవ్వు నవ్వి శ్రీహరి పరమేశ్వరుడిని మాటల్లో పెట్టి అక్కడ నుండి అదృశ్యమైపోతాడు. ఇంతలో అక్కడే ఉన్న ఉద్యానవనంలో మత్తెక్కించే రూపంతో శివుడిని చూసి చిరునవ్వులు చిందుస్తూ ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది. ఆమెను అలా ఒక్కసారిగా చూడగానే ఆమె అందచందాలకు దాసోహమైన పరమేశ్వరుడు ఆమె వెంట పడతాడు. అలా శివుడి కోసం పార్వతీదేవి అంశతో విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే శివమోహిని. తన అందచందాలను ప్రదర్శిస్తూ శివుడిని కవ్విస్తూ ఆయనకు దొరక్కుండా శివమోహిని దోబూచులాడుతుండగా మత్తెక్కించే ఆమె అందచందాలకు మైమరిచిపోయిన పరమేశ్వరుడికి మోహినిని కౌగలించుకోగానే వీర్యస్ఖలనం అవుతుంది. ఇదంతా పక్కనే ఉన్న పార్వతీదేవి గమనిస్తూ ఉంటుంది. శివుడు మోహినిని కౌగలించుకోగానే పరమేశ్వరుడికి వీర్యస్ఖలనం అవడంతో అలా బయటకు వచ్చిన శివుడి తేజస్సు నుండి ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతడే హరిహరసుతుడైన మహాశాస్త. ఇలా శివకేశవులకు పుత్రుడు జన్మించడంతో ఎంతో సంతోషించిన బ్రహ్మాది దేవతలు ఆ బాలుడిని భూతనాథుడని, ధర్మశాస్త అని రకరకాల పేర్లతో సంబోధిస్తూ స్తుతిస్తారు. అలా శివుడితో కలిసి కైలాసానికి చేరుకున్న మహాశాస్త తన సోదరులైన కుమారస్వామి, వినాయకుడితో బాల్యాన్ని గడుపుతూ సకల విద్యలను అభ్యసించి పరాక్రమవంతుడిగా మారుతారు. ఇలా ఉండగా రోజురోజుకి మహిషి అకృత్యాలు శృతిమించటంతో ఇక మహిషిని ఎలాగైనా సరే సంహరించాలని మహాశాస్త అనుకుంటాడు. అయితే తాను భూమి మీదకు వచ్చినప్పుడు మాత్రమే నా మరణం సంభవించాలని మహిషి బ్రహ్మ నుండి వరం కోరుకుని ఉండటంతో ఎలాగైనా ఆమెను భూమి మీదకు రప్పించాలని భావించిన మహాశాస్త గతంలో దత్తాత్రేయుడిని నీవు మహిషి రూపంలో కామవాంఛతో నన్ను వెతుక్కుంటూ వస్తావని శపించటంతో ఆ శాపాన్నే ఇప్పుడు మహిషిపైన ఆయుధంగా ఎక్కుపెట్టిన మహాశాస్త దత్తాత్రేయుడిని ఒక అందమైన మహిషి రూపంలో మార్చి దేవలోకంలో ఉన్న మహిషి దగ్గరకు పంపిస్తాడు. అలా అందమైన మహిషం రూపంలోకి మారిన దత్తాత్రేయుడు దేవలోకంలో ఉన్న మహిషి దగ్గరకు వెళ్లి ఆమెను చూసి చిరునవ్వు నవ్వుతాడు. తన ఎదురుగా ఉన్న ఆ మహిషం అందచందాలకు దాసోహమైన మహిషి దత్తాత్రేయుడి మాయలో పడిపోయి అతడితో ఆడుతూ పాడుతూ ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఉంటుంది. అలా పూర్తిగా మహిషం రూపంలో ఉన్న దత్తాత్రేయుడు ఆధీనంలోకి వచ్చిన మహిషిని దత్తుడు తెలివిగా భూమిపైకి తీసుకువస్తాడు. మహిషి భూమిపైకి రాగానే ఆమె ఎదుట హరిహరసుతుడైన మహాశాస్త నిలబడి ఉంటాడు. దీంతో ఒక్కసారిగా మహిషి ఈ లోకంలోకి వచ్చి ఇదంతా దేవతల పన్నాగమని గ్రహించి ఈ చిన్న బాలుడు నన్నేమి చేస్తాడని గర్వంతో విర్రవీగుతూ మహాశాస్త మీదకు యుద్ధానికి దిగుతుంది. అలా వీరిరువురు మధ్య యుద్ధం ఎంతో భీకరంగా సాగుతుంది. చివరికి మహిషి మీదకు ఎక్కిన మహాశాస్త ఆమెపైన నాట్యం చేస్తాడు. అలా మహాశాస్త మహిషి మీద చేసిన నాట్యాన్నే పెడైతుల్లాళ్ అని అంటారు. మహిషిని మహాశాస్త మర్దించటంతో ఆమె బాధతో పెద్దగా అరుస్తూ కన్నీరు కారుస్తుంది. అలా మహిషి కన్నీరు నుండి ఒక నది ఉద్భవిస్తుంది. ఆ నదే అళుదా నది. మహాశాస్త మహిషిని మర్దించటంతో మహిషి మరణించగానే ఆమె శరీరం నుండి ఒక అందమైన స్త్రీ బయటకు వస్తుంది. ఆమె లీలావతి. తన ఎదురుగా దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న మహాశాస్త అందాన్ని చూసి మోహించిన లీలావతి శాస్త దగ్గరకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది. దాంతో లీలావతి మాటలకు చిరునవ్వు నవ్విన మహాశాస్త, నేను నిన్ను ఈ జన్మలో వివాహం చేసుకోవడం కుదరదు. మరో జన్మలో నేను ఈ భూమి మీద అవతరించినప్పుడు ఆ విషయం గురించి ఆలోచిస్తానని చెబుతాడు. దాంతో లీలావతి అక్కడే శాస్త రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మహిషిని చంపింది అయ్యప్పస్వామి ముందు స్వరూపమైన మహాశాస్త అని. మహిషి సంహారం ఎప్పుడో కృతయుగం సమయంలో జరిగింది. మరి అసలు అయ్యప్పస్వామిని పూర్ణ పుష్కల సమేతుడిగా ఎందుకు పూజిస్తారో, అయ్యప్పస్వామి పుట్టుకకు అసలు బీజం ఎక్కడ పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్కాంద పురాణంలోని శంకర సంహితలో దీని గురించి చాలా వివరంగా చెప్పబడి ఉంది. కశ్యప ప్రజాపతికి సత్యపూర్ణుడు అనే కుమారుడు ఉండేవాడు. ఇతడు శాస్తకు పరమభక్తుడు.
శాస్త అనుగ్రహం కోసం సత్యపూర్ణుడు తపస్సు చేయగా అతడిని అనుగ్రహించిన శాస్త మరుజన్మలో నీ కుమార్తెలను నేను వివాహం చేసుకుంటానని మాటిస్తాడు. అలా కొన్ని వందల సంవత్సరాలు గడవగా కలియుగం ప్రారంభం సమయంలో నేపాల దేశాన్ని పలింజవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. కాళీమాత భక్తుడైన పలింజవర్మ తాను ఎల్లప్పుడూ నిత్య యవ్వనంతో ఇదే పరాక్రమంతో ఉండాలనే దుర్బుద్ధి పుడుతుంది. దాంతో పలింజవర్మ ఒక మాంత్రికుడిని ఆశ్రయిస్తాడు. ఆ మాంత్రికుడు నీవు 108 మంది కన్యలను కాళీమాతకు బలిస్తే నీవు అనుకున్న కోరిక నెరవేరుతుందని చెబుతాడు. దాంతో తన కోరిక కోసం కర్కశంగా మారిన పలింజవర్మ ఆ మాంత్రికుడు చెప్పినట్లుగానే 107 కన్యలను బలివ్వడానికి సిద్ధం చేసి వారిని ఒక గుహలో బంధించి 108వ కన్య కోసం అన్వేషిస్తూ ఉంటాడు. చివరకు 108వ కన్య కూడా పలింజవర్మకు చిక్కుతుంది. అయితే పార్వతీదేవికి పరమభక్తురాలైన ఆ కన్య పలింజవర్మ తనను చెరపట్టడంతో బాధతో పార్వతీదేవిని తనను రక్షించమని ప్రార్థిస్తుంది. దాంతో ఆ కన్య మొర ఆలకించిన పార్వతీదేవి ఆమెతో పాటు బందీలుగా ఉన్న మిగతా వాళ్ళందరినీ రక్షించమని శాస్తాను అక్కడకు పంపిస్తుంది. దాంతో శాస్త అక్కడకు వచ్చి పలింజవర్మ బారి నుండి ఆ కన్యలను రక్షించి అతడిని చంపుదామని కత్తి దూయగా పలింజవర్మ శాస్తను తనను రక్షించమని ప్రాధేయపడతాడు. దాంతో అతడు కాళీమాత భక్తుడు అని, కేవలం మాంత్రికుడు పన్నాగం వల్లే ఇలా మారాడని తెలుసుకుని అతడిని వదిలేస్తాడు. దాంతో ఎంతో సంతోషించిన పలింజవర్మ తన కుమార్తె పుష్కలాదేవిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. పలింజవర్మ కోరికను మన్నించిన శాస్త ఆమెను వివాహం చేసుకుంటాడు. ఇదిలా ఉండగా కొంతకాలం తర్వాత కేరళ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పించికవర్మ అడవిలోకి వేటకు వెళ్లి ఆ కీకారణ్యంలో తప్పిపోయి భూతప్రేత పిచాచులు ఉన్నటువంటి ఒక గుహలోనికి ప్రవేశిస్తాడు. అక్కడ పించికవర్మను పిచాచాలన్నీ కూడా చుట్టుముట్టడంతో భయంతో కంపించిపోయిన అతడు తనను రక్షించమని శివుడిని ప్రార్థిస్తాడు. దాంతో పరమేశ్వరుడు శాస్తని పిలిచి పించికవర్మను రక్షించమని చెబుతాడు. దాంతో శాస్త అక్కడకు వెళ్లగానే ఆయనను చూసి భయపడిన భూత ప్రేత పిచాచాలన్నీ అక్కడి నుండి పారిపోతాయి. తనను పిచాచాలను బారి నుండి రక్షించిన శాస్తకు కృతజ్ఞతలు తెలిపిన పించికవర్మ తన కుమార్తె పూర్ణను వివాహం చేసుకోమని అడుగుతాడు. పించికవర్మ కోరికను మన్నించిన శాస్త పూర్ణను వివాహం చేసుకుంటాడు. అలా గత జన్మలో సత్యపూర్ణుడికి ఇచ్చిన మాట ప్రకారం అతడి కుమార్తెలుగా ఈ జన్మలో జన్మించిన పూర్ణ పుష్కలను శాస్త పెళ్లి చేసుకుంటాడు. అయితే శాస్త పూర్ణను వివాహం చేసుకుని తన కూతురు పుష్కలకు అన్యాయం చేశాడని శాస్త మీద కోపంతో రగిలిపోయిన పలింజవర్మ శాస్తను నీవు 12 సంవత్సరాలు ఈ భూమి మీద సాధారణ మానవుడిగా జీవితం గడుపుతావు అని శపిస్తాడు. ఈ శాపమే రాబోయే రోజుల్లో ఈ భూమి మీద శాస్త అయ్యప్పస్వామిగా అవతారం దాల్చడానికి మూల కారణమవుతుంది. దాంతో శాస్త ఈ భూమి మీదకు వచ్చి తన శాపాన్ని అనుభవించడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా 10వ శతాబ్దం ప్రాంతంలో కేరళ ప్రాంతమంతా మత విద్వేషాలతో అల్లకల్లోలంగా ఉంటుంది. శైవులు, వైష్ణవులు మేము గొప్ప అంటే మేము గొప్ప అంటూ ఒకరితో మరొకరు కలహించుకుంటూ ఉంటారు. ఆదిశంకరాచార్యులు తనకు జరిగిన అవమానం గురించి కలత చెంది కేరళ ప్రాంతమంతా పాషండులతో నిండిపోతుందని శపిస్తారు. ఈ కారణాలు మూలంగా మలబారు తీరం మొత్తం మతవైషమ్యాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. దాంతో శివకేశవుల మధ్య భేదం లేదని ఈ లోకానికి తెలియజెప్పాలని భావించిన మహాశాస్త తాను ఈ భూమి మీద అవతరించడానికి ఇదే సరైన సమయమని అనుకుని పాల్గుణమాసం ఉత్తరా నక్షత్రం రోజున ఒక పసిబాలుడు రూపంలో మెడలో మణిహారం ధరించి కారడవిలో వటపత్రం పైన చిరునవ్వులు చిందుస్తూ ఉంటాడు. ఇదే సమయంలో పందలరాజు రాజశేఖరుడు వేటకోసం అడవికి వస్తాడు. క్రూరమైన వన్యమృగాలు తిరిగే ఆ దట్టమైన అడవిలో కంఠానికి మణిని ధరించి చిరునవ్వులు చిందుస్తూ దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న బాలుడి వైపు రాజశేఖరుడి చూపు పడుతుంది. వెంటనే ఆ బాలుడు వద్దకు వెళ్లిన రాజశేఖరుడు నెలలు కూడా నిండని ఈ బాలుణ్ణి ఇంత దట్టమైన అడవిలో ఎవరు వదిలారా అని ఆ ఆచూకీ కోసం ఆ ప్రాంతం మొత్తం గాలిస్తూ ఉంటాడు. అక్కడ మొత్తం వెదిగినా సరే రాజశేఖరునికి కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించరు. ఇంతలో పరమేశ్వరుడు ఒక ముని రూపంలో అక్కడకు వచ్చి ఆ బాలుణ్ణి తీసుకుని పందలరాజు చేతిలో పెట్టి, ఓ రాజా, ఇతడు సామాన్య బాలుడు కాదు. ఇతడికి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈ బాలుడు ఎవరో నీకు తెలుస్తుంది. ఈశ్వర ప్రసాదంగా భావించి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమవుతాడు. దాంతో రాజశేఖరుడు ఎంతో సంతోషించి పిల్లలు లేని తనకు ఆ పరమేశ్వరుడే ఈ బిడ్డను అనుగ్రహించాడనుకుని ఆ బిడ్డను ఎత్తుకుని ముద్దాడుతూ తన ఒడిలో ఉంచుకుని పందల రాజ్యంలోకి తీసుకుని వెళతాడు. ముద్దులొలికే ఆ బాలుడిని చూసి ఉప్పొంగిపోయిన మహారాణి మెడలో మణిహారంతో ఉన్నాడు కాబట్టి అతడికి మణికంఠుడు అని నామకరణం చేసి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటుంది. మరోవైపు పందల రాజ్యంలోకి మణికంఠుడు అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల ఆ రాజ్యమంతా పాడి పంటలతో అలరారుతూ
సుభీక్షంగా మారుతుంది. అలానే మణికంఠుడి మహిమ వల్ల రాణికి కడుపు పండి ఆ రాజదంపతులకు ఒక బాలుడు జన్మిస్తాడు. ప్రజలందరూ మణికంఠుడిని అయ్యా, అప్పా అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అలా మణికంఠుడు పేరు అయ్యప్పగా మారుతుంది. పసివయస్సులోనే గురుకులంలోకి అడుగుపెట్టిన మణికంఠుడు వేదాంగాలను అభ్యసించి యుద్ధ విద్యలలో ఆరితేరతాడు. తనకు విద్య నేర్పిన గురువుగారి కుమారుడికి అంగవైకల్యం పోగొట్టి గురుదక్షిణ చెల్లించుకుంటాడు. దాంతో మణికంఠుడు సామాన్య బాలుడు కాదని రాజ్యం మొత్తం తెలుస్తుంది. మణికంఠుడి గుణగణాలను చూసి ఎంతో మురిసిపోయిన రాజశేఖరుడు అతడికి పట్టాభిషేకం చేయాలని తన మనసులో అనుకుని దాన్ని సభలోని సభ్యులందరికీ తెలియచేస్తాడు. మణికంఠుడికి త్వరలో పట్టాభిషేకం జరగబోతుంది అన్న విషయాన్ని తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో సంతోషిస్తారు. కాని మహామంత్రికి మాత్రం మణికంఠుడు రాజు కావడం ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే రాజశేఖరునికి తెలియకుండా మంత్రి చేసే దురాగతాలను మణికంఠుడు పసిగట్టి ఎప్పటికప్పుడు వాటికి అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు. దీంతో మణికంఠుడు రాజు అయితే ఇక తన ఆగడాలు సాగవని భావించిన మంత్రి ఏదో ఒక పన్నాగం పన్ని అతడి పట్టాభిషేకాన్ని అడ్డుకోవాలని అనుకుంటాడు. దీని గురించి బాగా ఆలోచించిన మంత్రి రాజుకి ఎంత చెప్పినా దండగాని భావించి రాణిగారి దగ్గరకు వెళ్లి తన పథకాన్ని అమలు చేయడం మొదలు పెడతాడు. మహారాణి దగ్గరకు వెళ్లిన మంత్రి, అమ్మా, ఏమిటిది? రాజ్యంలో అసలు ఏం జరుగుతుందో మీకు మాట మాత్రమైనా తెలుసా? నీ కన్నకొడుకు ఉండగా ఎక్కడో అడవుల్లో దొరికిన బాలుడికి పట్టాభిషేకం చెయ్యడమా? ఇది నీ కన్నబిడ్డకు నీవు చేస్తున్న ద్రోహమని అనిపించలేదా? నీ బిడ్డ బ్రతికినన్నాళ్లు ఆ మణికంఠుడు దగ్గర బానిసగా బ్రతకవలసిందేనా అంటూ రాణికి అయ్యప్ప మీద ఉన్నవీ లేనివీ చెబుతూ ఆమె మనసులో విషబీజాలు నాటి మెల్లగా అక్కడి నుండి జారుకుంటాడు మంత్రి. మంత్రి చెప్పిన విషపు మాటలు రాణి తలకు బాగా ఎక్కేస్తాయి. మణికంఠుడి మీద ఉన్న ప్రేమ అంతా మంత్రి చెప్పిన విషపు మాటలతో ఒక్కసారిగా పగగా మారిపోతుంది. దీంతో ఆ బాలుణ్ణి తమ చేతికి మట్టి అంటకుండా ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని రాణి, మంత్రి ఇద్దరూ రకరకాల పథకాలు రచిస్తూ ఉంటారు. రాణి కూడా తన చెప్పుచేతల్లోకి రావడంతో మరింతగా రెచ్చిపోయిన మంత్రి మణికంఠుడిపైన విషప్రయోగం చేయిస్తాడు. దాంతో మణికంఠుడి శరీరమంతా నల్లగా మారి లేవలేని స్థితికి చేరుకుంటాడు. మణికంఠుడిని అలా చూసి తల్లడిల్లిపోయిన రాజశేఖరుడు దేశదేశాల నుండి వైద్యులను రప్పిస్తాడు. మణికంఠుడికి ఎంతమంది వైద్యం చేసినా సరే నయం కాకపోవడంతో పరిస్థితి ఇంకా చెయ్యదాటిపోతుంది అనగా అక్కడకు ఒక వృద్ధుడు వచ్చి ఈ రోగాన్ని నేను నయం చేస్తానని చెప్పి మణికంఠుడు ఉన్న గదిలోకి వెళ్లి తాను బయటకు వచ్చే వరకు లోపలకు ఎవరూ రావద్దని చెప్పి తలుపు వేసుకుంటాడు. గదిలోనికి వెళ్లి మణికంఠుడి పక్కనే కూర్చున్న ఆ వృద్ధుడు మణికంఠుడి శరీరాన్ని తాకగానే ఒక్కసారిగా విషమంతా హరించి మామూలు స్థితికి వచ్చేస్తాడు. ఇదంతా చూసి ఆశ్చర్యపోయిన మణికంఠుడు పైకి లేచి ఆయనకు నమస్కరించి, స్వామీ, ఎవరు మీరు? మేటి వైద్యులే పోగొట్టలేని ఈ విషాన్ని మీరు మీ చేతి స్పర్శతో ఎలా పోగొట్టగలిగారు అని అడుగుతాడు. మణికంఠుడి మాటలకు చిరునవ్వు నవ్విన ఆ వృద్ధుడు అతడిని ఆశీర్వదించి, మణికంఠా, నేను నీ తండ్రి పరమేశ్వరుడిని. నీవు హరిహరులకు జన్మించిన మహాశాస్తవి. ఫలింజవర్మ నీకు ఇచ్చిన శాపం కారణంగా నీవు ఇలా మానవ రూపంలో జన్మించావని, శివకేశవుల మధ్య అభేదం లేదని లోకానికి తెలియజెప్పి మరలా సనాతన ధర్మాన్ని ఈ భారతావనిలో నెలకొల్పడం నీ కర్తవ్యమని నీకు 12 సంవత్సరాలు పూర్తవ్వగానే ఈ అవతారాన్ని చాలించి కైలాసానికి రావాలని మణికంఠుడికి జన్మరహస్యాన్ని చెప్పి అక్కడి నుండి అదృశ్యమైపోతాడు. మరోవైపు రాణి, మంత్రి కలిసి పన్నిన పన్నాగాలన్నీ విఫలమవడంతో మణికంఠుడి అడ్డు తొలగించుకోవడానికి ఒక దురాలోచనని చేసి దానిని అమలు చేయడం మొదలుపెడతారు. ఆ పన్నాగం ప్రకారం రాణి కపటబుద్ధితో తనకు విపరీతమైన తలనొప్పి వస్తుందని రాజుతో చెప్పి బాధను నటిస్తూ మంచం మీద ఉంటూ లేవకుంటా నాటకమాడుతూ ఉంటుంది. మంత్రితో కుమ్మక్కైన రాజ వైద్యులు ఆమెను పరీక్షించి ఆమెకు వచ్చింది మామూలు తలనొప్పి కాదని, ఇది తగ్గాలంటే అప్పుడే ప్రసవించిన పులిపాలు తీసుకురావాలని చెబుతారు. రాజవైద్యులు మాట విన్న రాజశేఖరుడు రాణికి వచ్చిన వ్యాధి చూసి కుమిలిపోతూ ఉంటాడు. పులిపాలు తెచ్చిన వారికి తగిన బహుమానమిస్తామని రాజశేఖరుడు రాజ్యమంతా దండోరా వేయిస్తాడు. అప్పుడే ప్రసవించిన పులితో చెలగాటం చాలా ప్రమాదం కావడంతో ఆ పని చెయ్యడానికి రాజ్యంలో ఎవరూ ముందుకురారు. తండ్రి పడుతున్న బాధను చూసి తల్లడిల్లిన మణికంఠుడు తన అవతారానికి పరిసమాప్తి సమయం ఆసన్నమైందని భావించి రాజశేఖరుడు దగ్గరకు వెళ్లి, తండ్రి, బాధపడకండి, నేను అడవికి వెళ్లి పులిపాలు తీసుకువస్తానని చెబుతాడు. పసిబాలుడు అయిన మణికంఠుడు క్రూర మృగాలు ఉన్న అడవిలోనికి వెళతానంటే మొదట రాజశేఖరుడు దానికి అంగీకరించడు. కాని మణికంఠుడు ధైర్యం చెప్పడంతో కాస్త కుదుటపడిన రాజశేఖరుడు 2 అరలకల నీలపు సంచిలో ఒక అరలో భగవంతునికి నివేదించటానికి టెంకాయ, పూజా ద్రవ్యాలు, మరో అరలో తినుబండారాలను కట్టి పంపిస్తాడు. ఆ మూటనే ఇరుముడి అని పిలుస్తారు. తన తండ్రి ఇచ్చిన ఇరుముడిని శిరస్సుపైన ధరించిన అయ్యప్ప
తల్లిదండ్రుల దగ్గర ఆశీస్సులు తీసుకుని పులిపాలు తేవడానికి అడవికి బయలుదేరతాడు. మణికంఠుడు పులిపాల కోసం అడవికి బయలుదేరగానే రాణి మంత్రి కలిసి ఇక తమకు ఆ మణికంఠుడి పేడ విరగడ అయిపోయిందని, అతడు పులిపాలు కోసం పులి దగ్గరకు వెళ్లగానే ఆ పులే అతన్ని చంపి తినేస్తుందని సంతోషపడుతూ ఉంటారు. అయ్యప్ప తన తండ్రి ప్రేమగా ఇచ్చినటువంటి ఇరుముడిని శిరస్సుపైన ధరించి క్రూర మృగాలు తిరిగే కారడవిలో పులిపాలు తేవడానికి ఒంటరిగా నడిచి వెళుతూ ఉంటాడు. మణికంఠుడు అడవిలోకి అడుగు పెట్టగానే ఇంద్రాది దేవతలందరూ అక్కడకు చేరి మణికంఠుడికి నమస్కరించి, స్వామీ, మీరు ఇదే నేలపైన లోకాలను పట్టిపీడిస్తున్న మహిషిని సంహరించి మాకు ఎంతో సహాయం చేశారు. మేము మీకు ఎటువంటి కష్టం రానియ్యం. మేమందరం పులులుగా మారి మీతో వస్తాం. ఇలా అయినా సరే మీ రుణం తీర్చుకోనివ్వండి అని చెప్పి ఇంద్రాది దేవతలందరూ పులులుగా మారతారు. దాంతో ఎంతో సంతోషించిన అయ్యప్ప పులిని ఎక్కి పందల రాజ్యం వైపు వెళుతూ ఉంటాడు. అలా అయ్యప్ప పులివాహనంపైన ఎక్కి పందల రాజ్యం వైపు వెళుతూ ఉండగా అతడికి మార్గమధ్యలో ఎన్నో సంవత్సరాల నుండి తిండి నీరు మాని తపస్సు చేస్తున్న శబరి కనిపిస్తుంది. త్రేతాయుగంలో శ్రీరాముడి చేతిలో మోక్షం పొందిన శబరి వంశంలో పుట్టిన ఈ శబరి మణికంఠుడు తన దగ్గరకు రాగానే ఎంతో సంతోషించి ఆయనకు నమస్కరించి తనకు మోక్షం ప్రసాదించమని, అలానే నీవు ఈ కలియుగాంతం వరకు నా మీద కొలువుదీరి ఉండాలని కోరుకుంటుంది. శబరి కోరికను మన్నించిన అయ్యప్ప త్వరలోనే నీ కొండపైన శబరిగిరీసుడు అనే నామకరణంతో కొలువుదీరుతానని, ఈ కొండ నీ పేరుతోనే శబరిమలగా ప్రసిద్ధికెక్కుతుందని చెప్పి ఆమెకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అలా మణికంఠుడు కొంచెం ముందుకు వెళ్లగానే మహిషి శరీరం నుండి బయటకు వచ్చిన లీలావతి అప్పటి నుండి అక్కడే శాస్త కోసం ఎదురుచూస్తూ కనిపిస్తుంది. శాస్త మణికంఠుడి రూపంలో తన ఎదురుగా రావడంతో ఎంతో సంతోషించిన లీలావతి నవమన్మధుడిలా ఉన్న అయ్యప్పను చూసి మోహించి దగ్గరకు వెళ్లి, నీకోసం ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఎదురుచూస్తున్నానని, నీవు నన్ను వివాహం చేసుకోమ్మని అడుగుతుంది. దీంతో అయ్యప్ప చిరునవ్వు నవ్వి, నీకు ఇంకా పూర్వజన్మ వాసనలు పోయినట్టులేదు. నేను ఈ అవతారంలో అస్కలిత బ్రహ్మచారిని. నిన్ను వివాహం చేసుకోలేను. నేను త్వరలోనే ఈ శబరిగిరిపైన అయ్యప్పగా కొలువుదీరబోతున్నాను. నీవు మాలికాపురత్తమ్మగా నా సన్నిధానంలోనే ఉంటూ నా భక్తులచే పూజలు అందుకుంటావని చెబుతాడు. అయినా ఆమె పట్టు వేడకపోవడంతో తనను దర్శించుకునేందుకు ఎప్పుడైతే ఒక్క కన్యస్వామి కూడా రాడో ఆ ఏడాది నిన్ను వివాహం చేసుకుంటానని అయ్యప్ప ఆమెకు మాటిస్తాడు. అందుకే ఎరుమేలి నుంచి కన్యస్వాములు తెచ్చిన శరాలను తాము వచ్చిన దానికి గుర్తుగా శరంగుత్తిలో గుచ్చుతారు. ఏటా మల్లికాపురత్తమ్మాదేవి అంబారి ఎక్కి శరంగుత్తికి చేరుకుని అక్కడ కన్యస్వాములు గుచ్చిన శరాలను చూసి నిరాశతో వెనుదిరుగుతుంది. పులివాహనం మీద ఎక్కి పులుల సమూహంతో కలిసి పందల రాజ్యంలోనికి ప్రవేశించిన మణికంఠుడు పులులతో కలిసి అంతఃపురంలోనికి రాగానే అది చూసి ఎంతో భయపడిన రాణి మంత్రి మణికంఠుడు సాధారణ బాలుడు కాదని దైవస్వరూపుడు అని గ్రహించి అతడి ముందుకు చేరి తమ తప్పులను ఒప్పుకుని క్షమించమని వేడుకుంటారు. వారిని చూసి చిరునవ్వు నవ్విన మణికంఠుడు, ఈ ఆటలో మీరు పాత్రదారులు మాత్రమే. నేను ఈ భూమి మీదకు వచ్చిన కార్యం పూర్తయింది అని వారితో పలికి రాజశేఖరుని దగ్గరకు వెళ్లి, నాకు ఈ రాజ్యం పట్ల ఎటువంటి వ్యామోహం లేదు. మీరు నా తమ్ముడికి రాజ్యబాధ్యతలు అప్పగించండి. మీరు నన్ను అయ్యా అప్పా అని ప్రేమగా పిలిచిన పిలుపుతోనే అయ్యప్పగా మారి భక్తులను అనుగ్రహిస్తాను. నేను సంధిస్తున్న ఈ బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించి నన్ను సేవించండి అని చెప్పి తన ఒంటిపైన ఉన్న ఆభరణాలను అన్నీ తీసి ఒక పెట్టెలో ఉంచి, ఈ తిరు ఆభరణాలను ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున నాకు అలంకరించండి. అలానే ఎవరైతే మండలం రోజులు అనగా 41 రోజుల పాటు ఇహపరబంధాలను విడిచిపెట్టి బ్రహ్మచర్యం పాటిస్తూ నల్లని దుస్తులు ధరించి కఠిన నియమాలను పాటిస్తూ ఇరుముడిని శిరస్సున ఉంచుకుని నా సన్నిధికి వస్తారో వారిని నేను అనుగ్రహిస్తాను అని చెప్పి అంతర్ధానమవుతాడు. మణికంఠుడు వదిలిన బాణం ఉన్న ప్రదేశాన్ని కనుగొన్న పందలరాజు ఆ ప్రాంతానికి చేరుకోగానే విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు అక్కడకు వచ్చి తానే స్వయంగా దగ్గర ఉండి అయ్యప్పస్వామి ఆలయాన్ని దేవశిల్పి విశ్వకర్మతో కట్టించి గర్భాలయంలో అయ్యప్పస్వామి మూర్తిని ప్రతిష్ఠించి పైకి ఎక్కడానికి 18 మెట్లను నిర్మింపజేస్తాడు. ఆ మెట్ల కింద అయ్యప్పస్వామి యొక్క 18 ఆయుధాలను మంత్రతంత్రాలతో బంధనం వేసి ఆ మెట్ల క్రింద రహస్యంగా ఉంచుతాడు. అందుకే ఆ 18 మెట్లకు అంతటి విశిష్టత ఏర్పడింది. 41 రోజుల పాటు కఠిన నియమాలను పాటించి అస్కలిత బ్రహ్మచర్యం పాటించిన వారికే ఆ మెట్లను అధిరోహించే అర్హత ఉంటుంది. బ్రహ్మచారి యొక్క దివ్యశక్తులు అక్కడ నిక్షిప్తమయ్యి ఉన్నాయి కాబట్టే ఋతుక్రమంలో ఉన్న ఆడవారిని శబరిమల వెళ్లకూడదని చెబుతారు. మరి ఇంత కథ తెలుసుకున్నాం కదా, దీంట్లో ఎక్కడా వావర్ గురించి ప్రస్తావన రాలేదు కదా. మరసలు వావర్ స్వామి ఎవరు? ఆయన నిజంగా ఉన్నాడా లేక కల్పితమా అని అనుకుంటున్నారు కదా. ఆ విషయమే ఇప్పుడు చెప్పబోతున్నాను. వావరస్వామి అయ్యప్ప అవతారంలో లేడు. అయ్యప్ప తర్వాతి అవతారమైన కేరళ వర్మ అవతారంలో వావర్ గురించి ప్రస్తావన ఉంది.
13వ శతాబ్దం కాలంలో కేరళ ప్రాంతమంతా గజదొంగలతో వణికిపోతూ ఉంటుంది. దొంగలు నిత్యం ఊళ్ల మీద పడి ఆడవారిని అపహరిస్తూ దొరికిన కాడికి దోచుకుంటూ ఉంటారు. అలానే వీరు పరశురాముడు నిర్మించిన అయ్యప్ప ఆలయాన్ని కూడా ధ్వంసం చేసేస్తారు. దాంతో కేరళ ప్రాంతాన్ని రక్షించడానికి పందలరాజు కుమార్తెకు శాస్తా అయ్యన్నార్గా జన్మించి తన పరాక్రమాలతో గజదొంగలను అందరినీ చంపేస్తాడు. వారిలో అక్కడి కోయగూడానికి చెందిన వావరనే గజదొంగ అయ్యనార్ యొక్క పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయి అయ్యనార్ దగ్గరకు వెళ్లి, స్వామీ, నన్ను క్షమించండి, ఇక నుండి నేను మీ అంగరక్షకుడిగా ఉంటానని చెప్పి అప్పటి నుండి ఆయనతోనే ఉంటాడు. అప్పటి నుండి అయ్యప్ప స్వామికి మిత్రుడిగా మారిన వావర్నే ఈ వావర్ స్వామి. తమను పట్టిపీడిస్తున్న ముష్కరుల బారి నుండి రక్షించిన అయ్యన్నార్ని కేరళ ప్రాంత ప్రజలందరూ నీవే మా అయ్యప్ప స్వామిని కొలుస్తూ ఉంటారు. ఆ తర్వాత పందలరాజు ధ్వంసమైపోయిన శబరిమల ఆలయాన్ని పునర్నిర్మించి తిరిగి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా అయ్యన్నార్ జ్యోతి రూపంలో మకర సంక్రాంతి రోజున శబరిమల అయ్యప్ప స్వామి విగ్రహంలో ఐక్యమైపోతాడు. అందుకే అయ్యప్ప స్వామిని జ్యోతి స్వరూపుడిగా భక్తులు కొలుస్తూ ఉంటారు. ఇక శబరిమలలో ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతి వెనుకున్న రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి మరో అవతారంగా వచ్చిన అయ్యన్నార్ మకర సంక్రాంతి రోజున శబరిమలలో అయ్యప్పస్వామి విగ్రహంలో జ్యోతి స్వరూపంలో ఐక్యమైపోవడంతో దానికి గుర్తుగా అక్కడ ఉన్న గిరిజనులు అప్పటి నుండి మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయానికి ఎదురుగా ఉన్న పొన్నాంబలమేడు కొండపైన ఒక జ్యోతిని వెలిగిస్తూ వస్తున్నారు. ఇక్కడ ఉన్న గిరిజనులే అయ్యప్పను మొదట పూజించారని చెబుతారు. ఆ గిరిజనుల్లో ఒకరైన కరుప్పస్వామి అయ్యప్పస్వామికి మంచి మిత్రుడట. అందుకే శబరిమల కొండపైన కరుప్పస్వామి ఆలయం ఉంటుంది. సంక్రాంతి సమయంలో గిరిజనులు వెలిగించే ఈ జ్యోతినే మకర విళక్కు అని పిలుస్తారు. ఈ మకర విళక్కే సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతి. ఈ సాంప్రదాయం ఎన్నో వందల సంవత్సరాల నుండి వస్తూ ఉంది. ఈ జ్యోతినే భక్తులందరూ అయ్యప్పస్వామి స్వరూపంగా భావించి ఆ జ్యోతిని దర్శించడానికి ప్రతి ఏటా లక్షలాదిగా శబరిమలకు వస్తూ ఉంటారు. 1980 సమయంలో శబరిమల కొండపైన ఒకసారి మకర సంక్రాంతి రోజున ఎవరూ వెలిగించకుండానే ఒక దివ్యమైన జ్యోతి కనిపించిందట. అప్పటి నుండి శబరిమలలో మకర జ్యోతికి విశేష ప్రాధాన్యం ఏర్పడింది. మకర సంక్రాంతి రోజున అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక అసలు ఘట్టం ఆ రోజు సాయంత్రం మొదలవుతుంది. అంతకు ముందు రోజునే పందళ వంశస్థులు శబరిమల ఆలయానికి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందలం నుండి తిరు ఆభరణాలను కాలినడకన తీసుకువస్తారు. తిరు ఆభరణ యాత్ర మకరజ్యోతి దర్శనానికి 1 గంట ముందు శబరిమల సన్నిధానానికి చేరుకుంటుంది. సన్నిధానానికి తిరు ఆభరణాలను తీసుకువచ్చే సమయంలో ఎక్కడి నుండి వస్తుందో తెలియకుండా ఒక గరుడ పక్షి ఆ తిరు ఆభరణాలకు కావలిగా వస్తూ ఉంటుంది. ఇదంతా అయ్యప్పస్వామి లీలగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అయ్యప్పస్వామికి పందల వంశస్థులు తీసుకొచ్చిన తిరు ఆభరణాలను అలంకరించిన కొద్దిసేపటికే పొన్నాంబలమేడు పైన మకరజ్యోతి దర్శనమిస్తుంది. ఆ జ్యోతి కనిపించగానే శబరిగిరులు మొత్తం స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణతో మారుమ్రోగిపోతాయి. స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.